Hi guys, good morning everyone. Present అయితే మార్నింగ్ 5 o'clock మార్నింగ్ 4 o'clock లేచిపోయాను guys. అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మార్నింగ్ 5 o'clock మా గోవిందరాజు టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చాను. మన తిరుపతిలోని ఒక 2 kilometers ఉంటుంది తిరుచెందూరు అని. దర్శనం బాగా అయింది. ఇది ప్రజెంట్ అయితే టెంపుల్ అయితే అక్కడ ఉంది. గేట్ 2, గేట్ 3, గేట్ 4, గేట్ 5 అలా డిఫరెంట్ గేట్లు ఉంటాయి. మెయిన్ గేట్ అయితే ఇలాగ వెళ్తారు, కానీ లగేజ్ ఇవన్నీ అది అటువైపు వెళ్ళాలి. చూపిస్తాను కదా, ఇక దర్శనం అయితే ఆటోకి వెళ్ళాలి. కానీ సెల్ మొబైల్ ఇవన్నీ అలౌట్ చేయట్లేదు, అందువల్ల నేను బయట నుంచి చూపిస్తున్నాను కదా. ఓకేనా, టికెట్ అయితే 50 రూపాయలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత పే అయిపోయింది. 50 రూపాయలది ఫ్రీ దర్శనం అయితే చాలా మంది జనం ఉన్నారు. ఇవాళ ఏకాదశి కదా, వైకుంఠ ఏకాదశి కదా, జనం అయితే ఉన్నారు విపరీతంగా. ప్రజెంట్ అయితే అదైతే అయిపోయింది, దర్శనం అయితే అయిపోయింది. తర్వాత ప్రసాదం ఇస్తారు. ఇక్కడ లాకరు మళ్ళీ బ్యాగ్ ఇవన్నీ చూపిస్తాను, కౌంటర్ చూపిస్తాను. ఈరోజు అయితే రష్ అయితే చాలా మంది జనం అయితే వచ్చారు. ఇదో గేటు, ఇది గేట్ నెంబర్ 3. ఇది గేట్ నెంబర్ 3. చాలా మంది జనం ఉన్నారు, రష్ అయితే ఉన్నారు. ఇక్కడ ఇస్తారు 50 రూపాయల టికెట్ను, 200 కూడా టికెట్లు కూడా ఉన్నాయి. కానీ క్లోజ్ చేసినట్టున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే పంపించారు లోపలికి ఫ్రీగానే. ఇక ఇప్పుడు ఆపించారు లైన్. నేనైతే 9 o'clockకి వెళ్ళిపోయాను. అల్లం అయితే పనికి వచ్చింది. ఇక్కడ ఇస్తారు 50 రూపాయలు, 50 రూపాయలు టికెట్ తీసుకున్నాను. ఇక్కడ ఉంది కదా బ్యాగులు కానీ ఇవన్నీ ఇక్కడ స్లిప్ తీసుకుంటారు. స్లిప్ తీసుకుని మొబైల్కి ఇక్కడ ఇవ్వాలి. మొబైల్ కౌంటర్ ఇక్కడ తీసుకోవాలి. అమౌంట్ ఏం తీసుకోవాలి, ఫ్రీగానే ఇస్తున్నారు. ఇది మొబైల్ కౌంటర్, మళ్ళీ బ్యాగ్ ఇవన్నీ స్లిప్ ఇస్తారు. చెప్పులు స్టాండ్ ఇక్కడ, చెప్పులు స్టాండ్ ఇక్కడ పెట్టారు. అయితే ఫ్రీ దర్శనం అయితే చాలా మంది దర్శనం ఉన్నారు, చాలా ఫుల్గా ఉన్నారు చాలా మంది. ఇక టెంపుల్ అయితే ఇది, కానీ బాగా అయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. 50 రూపాయల టికెట్ అయితే బేగానే అయిపోయింది. ఇప్పుడైతే రష్ అయిపోయింది. ఇప్పుడు 50 రూపాయల టికెట్ అయితే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇందాక వెళ్ళినప్పుడు అయితే ఖాళీగానే ఉంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తిరుగుతాను. అక్కడ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు నేను, ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇది కూడా శ్రీ పద్మావతి టెంపుల్ కూడా ఇదే ఫస్ట్ టైము రావడం. నేను మా వాడు చూసారా, చాలా మంది లైన్ ఉన్నారు. మళ్ళీ సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అది అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఇప్పుడు తిరుగుతాని టెంపుల్కి వెళ్తాం, అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే తిరుగుతాని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదా, ఇప్పుడు అక్కడికి వచ్చాను. మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసి ఉంది, మరి ఎందుకో పని అవుతుందో ఏంటో తెలియదు. ఇక వేరే రూట్లోకి వచ్చాం. అక్కడ పైన మెట్లు అంతా ఎక్కాలి. మెట్లు ఎక్కి అక్కడ ఎక్కాలి. మళ్ళీ సెల్ మొబైల్ అలౌట్ చేస్తారో లేదో చూడాలి. కెమెరా అలౌట్ చేస్తారో లేదో తెలియదు. ప్రస్తుతానికి అయితే వెళ్తూ ఉన్నాను. బైక్ పార్కింగ్ వెళ్ళి అక్కడ పక్కన పెట్టేశాను. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గైస్. ఓకేనా, ఇక స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత ఎంత దూరం ఉంటుందో తెలీదు, చూడాలి. మెయిన్ ఎంట్రన్స్కి వెళ్తే దగ్గరికి వస్తుంది. మరి ఎందుకో ఇలా ఎందుకు పంపిస్తున్నారో తెలియదు, మరి చూడాలి గైస్. అదిగో టెంపుల్, అదిగో పైన ఇదంతా వాటర్ ఎంత ఉంది. ఇక్కడ వాటర్, అదే మెట్లు అంతా ఎక్కాలేమో తెలీదు. అక్కడికి వెళ్ళాలి పైకి. అది కూడా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడంతా
స్టాల్స్ ఉన్నాయి, అన్ని బొమ్మలు లేకపోతే లేడీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ చూస్తే మళ్ళీ కొబ్బరికాయలు ఇవన్నీ ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళి అప్పుడు పైకి వెళ్ళాలనుకుంటా. టెంపుల్ అది కదా, అది టెంపుల్ కనపడుతుంది కదా టెంపుల్, అదే. ప్రస్తుతానికి అయితే అలా నడుచుకుని వెళ్తూ ఉన్నాను. ఇదిగా ఇక్కడ వాటర్ ఉంది చూడండి గైస్, అది కూడా గైస్ ఇది టెంపుల్ అయితే అది. ఇక పైకి వెళ్ళాలనుకుంటా. స్టెప్స్ అంతా ఎక్కిన తర్వాత అప్పుడు పైకి అక్కడికి వెళ్తాం. ఎంత దూరం ఉంటుందో తెలియదు, నేను కూడా అయితే ఫస్ట్ టైం వస్తున్నాను. అది కూడా టెంపుల్. ఇప్పుడు టైం అయితే 1:30 అయిపోతుంది టైం. ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు లంచ్ చేస్తాం అనుకుంటున్నాను. ఇక్కడ అక్కడ పక్కన పవన్ అనేది ఉంది, అక్కడ పూరి పెచ్ ఉంటది, అక్కడికి వెళ్తాము. చూడాలి ఎంత టైం అవుతుందో తెలియదు. తక్కువ మంది ఉంటే వేగ అయిపోద్ది, జనం ఉంటే కొద్దిగా లేట్ అవుతుంది. చూడాలి. అది కూడా గైస్ అది టెంపుల్ అయితే అక్కడ స్టెప్ అయితే అలాగ ఉంది, అలా వెళ్తూ ఉన్నాం గైస్. సగం మెట్లు అయితే ఎక్కేసాను. మొత్తం ఎన్ని మెట్లు ఉంటాయో తెలియదు, ఐడియా లేదు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాను. అడగండి గైస్, టెంపుల్ అడగండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. తిరుగుతా నీళ్ళలో ప్రజెంట్ అయితే ఎక్కుతూ ఉన్నాను. ఇక్కడ అటువైపు ఉన్నాయి మెట్లు, ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ సగం మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ టెంపుల్ వచ్చేస్తుంది అనుకుంటా. చూడాలి. ఇక మా వాడు అక్కడ వస్తున్నాడు, ఇక రాలేదు, వెనక్కి వస్తున్నాడు. ఇది ఎక్కిన తర్వాత ఇక అది లాస్ట్ ఏమో తెలియదు, చూడాలి. ఇంతక పైకి చూపించాను కదా, ఇక అది లాస్ట్ అనుకుంటా మెట్లు. ప్రస్తుతానికి ఈ మెట్లు ఉన్నాయి, అది లాస్ట్. చూడాలి. ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత ఎక్కలేము, కానీ లంచ్ చేయలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఎక్కిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు భోజనంకి వెళ్తాను. ఆవేశం వచ్చేస్తుంది బాబాయ్. నేనే కాదు, ఒక పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఎక్కుతున్నారు. మళ్ళీ దర్శనం అయిపోయాక మళ్ళీ ఇటువైపు వస్తారు. ఇప్పుడు దర్శనం ఆభరణ వాళ్ళు ఇటువైపు వెళ్తారు. నేను కూడా అయితే ఫస్ట్ టైం రావడం. వ్యూ అయితే ఇలా ఉంది, చాలా పైకి వచ్చాం. ఫైనలీ టెంపుల్ అయితే వచ్చేసాం గైస్, వచ్చేసాం ఆల్రెడీ. అదిగోండి గైస్ టెంపుల్. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మెట్లూరు నుంచి చూపించాను కదా, ఇది గోపురం. అయితే వ్యూ అయితే ఇలా ఉంది. యాక్చువల్గా రోడ్ అయితే అలా రావాలి, అసలు రోడ్ అది అలాగెళ్ళి రావాలి, కానీ బ్లాక్ చేస్తారు. ఎందుకు పని అవుతుందో ఏంటో తెలీదు. ఇక అంత రోడ్ అయితే ఖాళీగా ఉంది, అట్లా అలా రావాలి రోడ్ అయితే. వ్యూ అయితే ఇలాగ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక దర్శనం అవ్వలేదు, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే దర్శనం అయిపోయిన తర్వాత తిరుగుతాని దర్శనం, అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ రోడ్లోకి వస్తుంటే హోటల్ కనబడింది. శ్రీరంకాయ ఏదో హోటల్, మీల్స్. నాన్ వెజ్ ఏం తినట్లేదు, వెజ్. ఎందుకంటే టెంపుల్స్ అని అంటున్నాను కదా. ఇక అలా వస్తుండగా ఇక్కడ ఫోర్ట్ కనబడింది, హోటల్ ఫోర్ట్ కనబడింది. అందుకే ఇక్కడ ఆగాను. ఇక నా బైక్ ఇక్కడే పార్కింగ్ చేసింది. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది, లేట్ అయిపోయింది. అక్కడ మెట్లు ఎక్కేసరికి టైం పట్టించింది. దర్శనం అయితే చాలా బాగుంది, బాగా అయింది, చాలా బాగుంది దర్శనం. దేవుడు కూడా చాలా బాగున్నాడు, సుబ్రహ్మణ్యం కూడా చాలా బాగున్నాడు. ఇంకా భోజనం ఇక మీల్స్ చెప్పాను, స్పెషల్ మీల్స్ చెప్పాను. ఇప్పుడు వస్తుంది వచ్చాక చూపిస్తాను కలిసి ఏమేమి పెట్టారు. ఇప్పుడు తమిళనాడు కదా, భోజనం అయితే అన్నీ బాగుంటాయి. టిఫిన్ కానీ భోజనం కానీ
చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు వచ్చాను, తిన్నాను కూడా, చాలా బాగుంది, అందువల్ల చెప్తున్నాను. ఇది ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి, ట్రై చేస్తాను, ఎలా ఉంటుందో మీకు చెప్తాను గైస్. ఓకేనా. ప్రజెంట్ అయితే ఇలా కూర్చుని ఉన్నాను, ఇక్కడ భోజనం వస్తుంది, వచ్చి తింటాను. ఆ తర్వాత డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతాను. ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం చిన్న షాపింగ్ చేసుకొని నైట్ మళ్ళీ రూమ్లోకి వచ్చి ప్రజెంట్ అయితే ఇలాగ అయింది గైస్. ఈరోజు వాటర్ బాటిల్ చూడండి ఎంత వెరైటీగా ఉంది, డిఫరెంట్గా ఉంది వాటర్ బాటిల్. తమిళనాడులోనే ఒక రాయల్. ఫస్ట్ అయితే సూప్ ఇచ్చారు, నాకు అంత అలవాటు లేదు, మనోడు తింటున్నాడు. వేస్తావా? ఎలా ఉంది టేస్ట్? బాగానే ఉందా? నాకు అంత అలవాటు లేదు, వాళ్ళు తినమని అంటున్నారు, తినండి బాగుంటుంది. మనం ఇంట్లో టేస్ట్ చేశాను, పర్వాలేదు, అంటే బాగుంది. నాకు అంత సూప్ అంటే నాకు అలవాటు లేదు. పెసలు తమిళనాడు ఏంటంటే పెసలకు ఏమంటే వాళ్ళు కంపల్సరీ ఇస్తారు, ఇది ఫ్రీగా ఇస్తారు, కంపల్సరీ ఫ్రీగా ఇస్తారు. ఇది చాలా బాగుంటుంది. చాలా తమిళనాడు ఏ హోటల్కి వెళ్ళినా, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినా, లేకపోతే లంచ్కి వెళ్ళినా, నైట్కి వెళ్ళినా అలవా కంపల్సరీ ఇస్తారు. ఫస్ట్ పులకాయ ఇచ్చారు, ఇది ప్రస్తుతానికి అయితే ఇవి ఇచ్చారు, ఇలా ఇచ్చారు. సాంబార్, కూర ఇవన్నీ ఇలా ఇచ్చారు. తర్వాత షూస్ ఒకటి ఇచ్చారు, షూస్ అంటున్నాను అయితే వాటర్ మెలన్ ముక్కలు ఇచ్చారు. లాస్ట్లో తింటాను. ఇది ప్రస్తుతానికి అయితే పులకాయ తింటున్నాను. రైస్ ఇచ్చారు, తర్వాత కాలిఫ్లవర్ ఫ్రై. ఓకే గైస్, ఇప్పుడు తినే తర్వాత మళ్ళీ తర్వాత చూపిస్తాను గైస్. ఓకేనా. ప్రస్తుతానికి అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్. ఓకేనా. వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, బాయ్ గైస్.